గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం బహుళపక్షం తిథి ద్వాదశి మధ్యాహ్నం 3:29 తదుపరి త్రయోదశి నక్షత్రం మృగశిర ఉదయం 10:24 తదుపరి అర్ధ వర్షం రాత్రి 7 నుంచి 8:38 వరకు దుర్ముహూర్తం ఉదయం 10:13 నుంచి 11:04 వరకు మళ్ళీ మధ్యాహ్నం 3:20 నుంచి 4:11 వరకు అమృత గడియలు రాత్రి 12:44 నుంచి 2:22 వరకు రావుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు సూర్యోదయం ఉదయం 5:58 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే మీ వెనుకున్న అక్కల్ని నమ్మద్దు అంటూ ప్రధాన హెడ్లైన్ గా ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సూచన, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని సబిత ఆవేదన వ్యక్తం చేశారట. తమ్ముడు అంటూనే ఆమె మోసం చేశారని సీఎం వ్యాఖ్యానించారట. ఆమె పార్టీ మారి నాకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేశారు అంటూ బట్టి మాట్లాడారట. సీఎం వ్యాఖ్యలపై భరోసా సభ్యులు అభ్యంతరం, క్షమాపణకు పట్టు. ఇరు పక్షాల వాదాలతో శాసనసభలో గందరగోళం. నిరసనల మధ్య ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం జరిగిందట. అరుపులు కేకలు గందరగోళ పరిస్థితుల మధ్య ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ బుధవారం ఆమోదం తెలిపింది. ఆ అంశాన్ని ఇచ్చారు. నన్ను కాంగ్రెస్ లోకి రమ్మని ఆమె భరోసాలో చేరారు. నాకు అండగా ఉండాల్సిన సబితక్క వ్యతిరేకంగా ప్రచారం చేశారు. సునీతక్క కోసం ప్రచారానికి వెళ్తే అప్పటి ప్రభుత్వం నాపై కేసులు పెట్టింది. అందుకే అక్కల మాటలు నమ్మి మోసపోయానని సభలో చెప్పా. మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం మాట్లాడారట. మరో వార్త చూసే సవాళ్లను అధిగమించే లక్ష్య సాధన. రాష్ట్ర ప్రజలకు నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. ఆయనతో ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ ఆరాధే, ఆర్జన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అలాగే మరో అంశాన్ని చూసుకుంటే మహిళలంటే సీఎంకు గౌరవం లేదు అంటూ ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలి. సబితా ఇంద్రారెడ్డి డిమాండ్. భావోద్వేగానికి లోనైన మాజీ మంత్రి కాంగ్రెస్ నుంచి తనను మెడపట్టి బయటకు గెంటేశారని వ్యాఖ్యానించారట. హామస్ అగ్రనేత అనియా హత్య అని చెప్పేసి మరో వార్త ఇచ్చారు. ఇరాన్లో క్షిపాణి దాడితో అంతమొందించిన ఇజ్రాయెల్ రెండు దేశాల మధ్య మరింత పెరగనున్న ఉద్రిక్తత అని చెప్పేసి చెప్తున్నారు. 3 నెలల్లో క్రమబద్ధీకరణ. ఎల్ఆర్ఎస్ మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం ఈ వారం నుంచే దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ప్రారంభించనున్నారు. ప్లాట్లు, లేఅవుట్లు క్రమబద్ధీకరణకు 3-4 దశల్లో పరిశీలించనున్నారు. చిన్నారిపై అత్యాచారం నిందితుడికి ఉరేసరి. కింది కోర్టు విధించిన శిక్షణకు సమర్థించిన హైకోర్టు నార్సింగిలో 2017 నాటి ఘటనపై సంచలన తీర్పు ఇచ్చిన న్యాయస్థానం అత్యంత అరుదైన కేసుగా వ్యాఖ్యానాంశాన్నిచ్చారు. పథకం రాలేదు కానీ ప్యారిస్ ఒలింపిక్స్ లో బుధవారం భారత్ కు పథకమేమీ రాలేదు కానీ ఫలితాలు మాత్రం ఆశాజనకమే. ఇప్పటికే 2 కాశాలు తెచ్చిపెట్టిన షూటింగ్ లో మరో పథకం దిశగా అడుగుపడింది. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ విభాగంలో స్వప్నిల్ కుశల్ ఫైనల్ కు అర్హత సాధించాడట. జరగండి పోలీస్ అన్న సైకిల్ వేసుకు వచ్చేసాడండి అంటూ వార్తిచ్చారు. గ్రామీణ ప్రాంతంలో పోలీసులు సైకిల్ బాట పడుతున్నారు. గల్లీలో గస్తీ నిర్వహణకు పోలీసులు సైకిళ్లను వినియోగించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో బుధవారం పోలీసులు సైకిళ్లపై తిరుగుతూ గస్తీ నిర్వహించారట. వాహనాలు వెళ్లలేని వీధుల్లోనూ గస్తీ చేపట్టేందుకు ఈ సైకిల్ ఉపయోగపడతాయని పోలీసులు తెలిపారట. మా వాళ్ళు ఏమయ్యారు అంటూ మృత్యు దిబ్బలైన ఊళ్ళు పూర్తి వివరాలు ఇచ్చారు. నా భర్త ఎక్కడున్నారు, కన్నీటితో ఓ ఇల్లాలి ప్రశ్న. నా భార్య ఏమైంది, ఓ భర్త ఆవేదన. మా పిల్లలు ఎవరికైనా కనిపించారా, కన్న వాళ్ళ ఆక్రోశం అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. భారీ వర్షాల వరదలతో అతలకుతలమైన కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలోని ఆ ఘటనని సంబంధించిన చిత్రాన్ని దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చారు. చిన్నారిపై అత్యాచారం నిందితుడికి ఉరేసరి అంటున్నారు. కింది కోర్టు విధించిన శిక్షను సమర్థించిన హైకోర్టు నార్సింగ్లో 2017 ఘటనపై సంచలన తీర్పు. అలాగే వాగ్దానాలు నీతిపై రాతలైతే ప్రభుత్వాలను నమ్మేదెలా. ఈనాడు ప్రత్యేక ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అర్థశాస్త్ర ఆచార్యులు కార్తిక్ మురళీధరన్ విశ్లేషణ అని చెప్పేసి ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. గోనె సంచిలో మూటగట్టి నీటిలో ముంచి కుమారుడి బడికి వెళ్లలేదని తండ్రి వికృత చర్య చేపట్టారట. 81,490 మందికి బీటెక్ సీట్లు, 94.20% భర్తీ. మిగిలినవి 5,019. రెండో విడతలో 2,788 మందికి కేటాయింపు. సెల్ఫ్ రిపోర్టింగ్ కు 2వ తేదీ తుది గడువు అనే అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది.
ఉచిత ప్రయాణాన్ని అవహేళన చేసేలా వీడియోలు అంటూ పొన్న ప్రభాకర్ తెలిపారు. అలాంటి వారిపై విచారణ జరపాలి అనే అంశాన్ని ఇచ్చారు. మాకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం అప్రజాస్వామికం. భాజపా ఎదుగుదలను చూసి కాంగ్రెస్ కు భయం పట్టుకుంది అంటూ మహేశ్వర్ రెడ్డి తెలిపారట. పోచారం ఇంట్లో విందు రాజకీయం. బారాస నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలతో సీఎం భేటీ. హాజరు కాని గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. ఇవి ఈనాడు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. రుణమాఫీ కోతలే. రైతులు 35.49 లక్షల రుణమాఫీ సొమ్ము రూపాయలు 24,449 కోట్లు. ఈసారి 3 విడతల్లో రుణమాఫీకి వ్యవసాయ శాఖ తేల్చిన లెక్క ఇది అని చెప్పేసి చెప్తున్నారు. గతంలో లక్ష్మీ మాఫీకి 36.68 లక్షల రైతులైతే ఈసారి 2 లక్షల మాఫీకి 35.49 లక్షల మంది. లక్ష రుణమాఫీ కంటే 2 లక్షల రుణమాఫీలో 1.19 లక్షలు తగ్గిన రైతుల సంఖ్య. రుణమాఫీలో కోతలు. రేషన్ కార్డు, పీఎం కిసాన్ నిబంధనలు అమలు వల్లేనా? రేషన్ కార్డు ఉన్న వారికి ప్రస్తుతం మాఫీ. వ్యవసాయ శాఖ సర్క్యులర్ జారీ చేసిందట. ఇక్కడ ముంచి అక్కడ తేలిండ్రు. నీ వెనకాల ఉండే ఆ అక్కల మాటలు వింటే జూబ్లీ బస్టాండ్లో కూర్చోవాల్సిందే. సబితా సునీత తదితరులను ఉద్దేశించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు. ద్రవ్య వినిమయ బిల్లుపై కేటీఆర్ ప్రసంగానికి బదులిచ్చిన సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం. సభలో గందరగోళం. అరుపుల మధ్య సీఎం ప్రసంగం. సబితను అక్కలా భావించా, ఆమెను విశ్వసించి కాంగ్రెస్ లో చేరా, అండగా ఉంటానని టీఆర్ఎస్ లో చేరి మోసం చేస్తారన్న సీఎం. బీఆర్ఎస్ వాళ్ళు కలిసి వస్తామంటే నమ్మేదెవరంటూ ప్రశ్న. రేవంత్ వ్యాఖ్యలపై సబిత ఆవేదన. నాపై ఎందుకు ఈ కక్ష, ఎందుకు టార్గెట్ చేశారు అంటూ నిలదీశారట. అవసరమైతే ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు కావచ్చు, సందర్భాన్ని బట్టి స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు అంటూ సీఎం రేవంత్ తెలిపారు. అక్కల మాటలు నమ్మి మోసపోయాని కేటీఆర్ కు చెప్పా, నేను సభలో ఒక మాట కూడా అసభ్యంగా మాట్లాడలేదు అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. ఎటు చూసినా వినాశనమే. 167 మృతులు, 191 మందికి పైగా జనం జాడ గల్లంతు. 219 గాయపడిన వారు. బురద శిథిలాల నుంచి బయటపడుతున్న మృతదేహాలు. కోలుకొని వయనాడ్ జిల్లాలోని కుగ్రామాలు. విపత్తుపై ముందుగానే హెచ్చరించామంటూ అమిత్ షా తెలిపారు. పంపింది ఆరెంజ్ అలర్ట్, అది 29 అంటూ విజయన్ తెలిపారట. దురాశ తెచ్చిన దుఃఖం ఇది. సాగర్ కు పోటెత్తిన కృష్ణమ్మ అంటూ మరో అంశాన్ని ఇచ్చారు. 161.77 టీఎంసీలకు పెరిగిన నిల్వ. రేపటి నుంచి ఎడమ కాలువకు నీటి విడుదల చేయనున్నారట. రేవంత్ క్షమాపణ చెప్పాల్సిందే అంటూ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం వ్యాఖ్యలు. తెలంగాణ ఆడబిడ్డలకు అవమానకరం అంటూ కేటీఆర్ తెలిపారు. ఆడబిడ్డల ఉసురు తగులుతుంది అని మాట్లాడారట. అక్కలు నమ్ముకుంటే బతుకు ఆగమంటారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబిత కంటతడి. ఏ ముఖం పెట్టుకుని అసెంబ్లీకి వచ్చారంటారా? రేవంత్ బట్టి వ్యాఖ్యలు బాధించాయని చెప్పేసి సబిత తెలిపారట. విపక్ష నేతగా నిలబెట్టాల్సింది పోయి మోసం చేశారు. ఇంటికి వెళ్లి పార్టీ వీడొద్దని ప్రాధేయపడిన ఫలితం లేకుండా పోయింది. స్వార్థం కోసం బీఆర్ఎస్ లో చేరిన మీరు బాధపడుతున్నామని అంటున్నారా? అసెంబ్లీలో సబితపై డిప్యూటీ సీఎం బట్టి ఫైర్ అయ్యారట. అలాగే మరో వార్త చూస్తే, రమణ లోడ్ ఎత్తారా? జూలై టార్గెట్ కోసం చివరి రోజు ఎక్స్చేంజ్ అధికారులు తంటాలు. ఎంతో కొంత సరుకు తీసుకెళ్లాలని వైన్ షాప్ యాజమాన్యాలపై ఒత్తిడి. గతేడాది జూలైతో పోలుస్తూ స్టాక్ ఎత్తాలని స్థానిక ఎక్స్చేంజ్ సిబ్బంది ఫోన్లు. చేసేదేమీ లేక వీలున్నంత స్టాక్ గోదాంల నుంచి తీసుకెళ్లిన రిటైలర్లు అని చెప్పేసి అంశాన్నిచ్చారు. మరో వార్త చూస్తే, ఎల్ఆర్ఎస్ కు గ్రీన్ సిగ్నల్ అంటూ మార్గదర్శకాలను విడుదల చేసింది పురపాలక శాఖ. గత ప్రభుత్వ హయాంలో లేఅవుట్లు క్రమబద్ధీకరణకు దరఖాస్తులు. కోర్టు కేసులతో ఇన్నాళ్లు ఆగిపోయిన పథకం తాజాగా వాటిని క్లియర్ చేయాలని సర్కార్ నిర్ణయం. 3 దశల్లో ప్రక్రియ. ఇందుకోసం ప్రత్యేక అప్లికేషన్ కూడా. ప్రత్యేక బృందాలతో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. నేడు ఈ అంశంపై అధికారులు కలెక్టర్లతో సమీక్షించనున్నారు సీఎస్. మరికొన్ని వార్తలు చూస్తే, యూపీఎస్సీ చైర్పర్సన్ గా ప్రీతి సుందన్ నియామకం. మాజీ ఐఏఎస్ అధికారి ప్రీతి సుందన్ బుధవారం యూపీఎస్సీకి నూతన చైర్పర్సన్ గా నియమితులయ్యారు. 2024 ఆగస్టు 1 నుంచి 2025 ఏప్రిల్ 29 వరకు, లేదంటే తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా ఆమె కొనసాగనున్నారట. రైతులకు కాంగ్రెస్ దగా. కాంగ్రెస్ ఏవేవో ఆంక్షలు పెట్టి రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకుండా రైతులను దగా చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారట. ఆందోళన మధ్య ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం. బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు. నిరసనల మధ్య ద్రవ్య వినిమయ బిల్లు 2024-25కు శాసనసభ బుధవారం ఆమోదం తెలిపింది. అతనికి ఉరే సరి అంటూ హైకోర్టు తెలిపింది. 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం. హత్య కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. అత్యంత పాశవికంగా చిన్నారిపై దారుణానికి ఒడిగట్టిన దినేష్ కు ఉరిశిక్ష సబబే అని చెప్పిందట. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలను చూద్దాం. ఆమస్ టిప్ హత్య.
అగర్బా శత్రువైన ఆమస్ చీఫ్ ఇస్మాయిల్ ఇజ్రాయెల్ హతమార్చింది అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. కేర్కర్ అభ్యర్థిత్వం రద్దు, వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిని పూజా మనోరమ దిలీప్ కేర్కర్ పై యూపీఎస్సీ శాశ్వత వేటు వేసిందట. అంశుమాన్ గైక్వాడ్ కన్నుమూత, భారత మాజీ క్రికెటర్ కోచ్ అనుమాన్ గైక్వాడ్ కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారట. ప్రధానిపై సభ హక్కుల తీర్మానం రికార్డుల నుంచి తొలగించిన వ్యాఖ్యలను మోదీ షేర్ చేయడం సభ హక్కుల ఉల్లంఘననే అంటూ కాంగ్రెస్ ఎంపీ చెన్ని నోటీస్ ఇచ్చారట. గురి కుదిరితే మరో పథకం, 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్లో ఫైనల్స్కు చేరిన భారత్ షూటర్. అలాగే కమలకు ఏకపక్ష మద్దతు ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి సాక్షులు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే అట్టడికిన అసెంబ్లీ అక్కలు ఇక్కడ ముంచి అక్కడ తేలారు, సీఎం రేవంత్ ప్యాక్లతో దుమారం ఆ అంశాన్ని ప్రధాన వార్తగా ఇచ్చారు. అలాగే గవర్నర్గా జిష్ణుదేవ్ ప్రమాణ స్వీకారం చేశారు. పూజా కేత్కర్ పై వేటు, 5 ఏళ్లు దాటితే కొత్త ఫాస్టాగ్, 3 ఏళ్లు దాటితే కేవైసీ చేయించాలి, నేటి నుంచి నిబంధనలో మార్పు అమలుకు అక్టోబర్ 31 వరకు చివరి తేదీ. జీవిత వైద్య బీమాలపై జీఎస్టీ తొలగించాలని, వాటిపై 18% అంటే జీవితంలోని అనిశ్చిత పరిస్థితులపై పన్ను వేయడం లాంటిది. దీనివల్ల ఇన్సూరెన్స్ రంగం వృద్ధికి ఆటంకం. నిర్మలా సీతారామన్ కు నితిన్ గడ్కరీ లేఖ రాశారట. మరో అంశాన్ని చూస్తే యూపీఎస్సీ చైర్పర్సన్ గా ప్రీతి సుదన్, 1983 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐఏఎస్ అనమాట. ఆమస్ చీఫ్ అని అంతం అంశాన్ని ఇచ్చారు. మానవ చర్యల వల్లే విషాదమే 270కి పెరిగిన మృతుల సంఖ్య, 240 మందికి పైగా గల్లంతు. ఎక్కడ చూసినా వైరల్లో మృత్యు విలయ తాండం అని చెప్పేసి వాటికి సంబంధించిన వివరాలను ఇచ్చారు. ఎల్ఆర్ఎస్ కు పచ్చ జెండా ఆ అంశాన్ని మనం చూసాం. సాక్షుల ఈనాలో ఆంధ్రజ్యోతిలో కూడా ఇవ్వడం జరిగింది. 4వ నగరం అంటూ మరో అంశాన్ని ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు చూస్తే మహానగరంలో మారనున్న మహేశ్వరం, ముంచర్లలో కాలుష్య రహిత నెట్ జీరో సిటీ, శంషాబాద్ నుంచి మెట్రో, 1000 ఎకరాలు ఐటీ కంపెనీలు, పర్యాటకం, విద్య, ఆరోగ్యం ఏ హబ్గా తీర్చిదిద్దే యత్నం, విదేశీ కంపెనీలను ఆకర్షించే దిశగా సర్కార్ చర్యలు తీసుకుంటుందంట. నామమాత్రంగా మాఫీ, నిబంధనల వల్ల 70% మందికి అందలేదు. రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. రుణమాఫీ కాని వారు వివరాలు తెలియజేయండి, మీ తరపున పోరాడతామంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారట. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో హెల్ప్ లైన్ సెంటర్. రాజ్యసభలో బీజేపీ విప్గా లక్ష్మణ్ ప్రకటించిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ అంటూ ఆ వివరాలు ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే నిండు సభలో ఆడబిడ్డలకు అవమానం, షేమ్ షేమ్ సీఎం అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్, డిప్యూటీ బట్టి అభ్యంతరకర వ్యాఖ్యలు, అసెంబ్లీలో తీవ్ర గందరగోళం, తమకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదన్న మహిళా సభ్యులు. సీఎం క్షమాపణ చెప్పాలి అంటూ నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఆమస్ చీఫ్ అని అంతం అంశాన్నిచ్చారు. రిజిస్ట్రేషన్ శాఖలో భారీగా బదిలీలు, 8 మంది జిల్లా రిజిస్ట్రార్లకు స్థానచలనం లభించనుందట. ఈ ప్రభుత్వం ఒక ఉద్యోగం ఇచ్చినట్టు నిరూపించిన రాజకీయం వదిలేస్తా అంటూ నాతో అశోక్ నగర్ వచ్చేందుకు సీఎం సిద్ధమా అంటూ కేటీఆర్ సవాల్ విసిరారట. హైదరాబాద్ లో మరో రేప్ జరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై లైంగిక దాడి జరిగింది. సినిమాలో అవకాశం ఇప్పిస్తానంటూ పలుమార్లు అఘాయిత్యం, వరుస ఘటనలతో భద్రత ప్రశ్నార్థకమని చెప్పేసి చెప్తున్నారు. కొత్త గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ, ఈవీఎం స్కామ్లు మీరేం కథ, కర్ణాటక సీఎం డిప్యూటీలకు హైకమాండ్ తలంట అంటూ వార్తిచ్చారు. కామందుడికి ఉరేసరి చిన్నారిపై లైంగిక దాడి హత్య కేసులో సంచలన తీర్పునిచ్చింది. కింది కోర్టు శిక్షను ఖరారు చేస్తూ హైకోర్టు జడ్జిమెంట్. తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారి అని చెప్పేసి చెప్తున్నారు. సీఎం జవాబు లేకుండానే ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం. ఎంఐఎం, బీజేపీ, సిపిఐ సభ్యులకు దక్కని అవకాశం. నేడు రాష్ట్ర కేబినెట్ సమావేశం. 270 వాయనాల్లో తవ్విన కొద్ది మృతదేహాలు ఒక్కరినొక్కరు హత్తుకొని మృత్యు ఒడిలోకి వెళ్లిపోయారు అని చెప్పేసి దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇచ్చారు. గురువారం సందర్భంగా సాయిబాబా ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఈనాలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే వానొచ్చిన వరద రాలే, సాధారణ కంటే ఎక్కువగానే వర్షపాతం, ఇక ఆగస్టు పైనే ఆధారం. వానాకాలం సీజన్ సగం ముగిసింది. గతేడాది ఈ పాటికే చిన్న నీటి వనరులనే ఉప్పొంగాయి, జలాశయాలు నిండి కుండను తలపించాయి. ఈ ఏడాది మాత్రం వానలు సాధారణంగానే ఉన్నాయంటూ ఆ వార్తిచ్చారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం నేడు అంటూ నగరంలోని దుబ్బా విద్యుత్ ఉప కేంద్రం మరమ్మతుల కారణంగా గురువారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 వరకు గౌతమ్ నగర్, పెద్దమ్మ టెంపుల్,
జీజీ కళాశాల, జన్మభూమి రోడ్, 4th NTOS కాలనీ, అరుంధతి నగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారట. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్గా విజయ రామారావు, అలాగే నార్త్ రేంజ్ అధికారిగా సంజయ్ గౌడ్ అంటూ ఆ వివరాలు ఇచ్చారు. వలస కూలీలకు KYC త్వరలోనే ప్రక్రియ ప్రారంభించనున్నారు. భూసేకరణ అభ్యంతరాల స్వీకరణ, 63వ జాతీయ రహదారి విస్తరణకు రైతులతో సమావేశాలు నిర్వహించారు. 7 సబ్ రిజిస్టర్లకు స్థానాచలనం, ఉమ్మడి జిల్లాలో 9 మందికి పోస్టింగ్. జీజీ కళాశాలలో 33 మంది బదిలీ. సమ్మె తాత్కాలిక వాయిదా. ఎత్తిపోతల పథకం కార్మికుల సమ్మె తాత్కాలికంగా వాయిదా వేసినట్లు యూనియన్ అధ్యక్షుడు రమేష్ బాబు తెలిపారు. అపరిశుభ్రం ఆరోగ్యానికి గండం. మాక్లూర్ మండలం దాస్ నగర్ సమీపంలోని మహాత్మా జ్యోతిబాపులే గురుకులం సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాలలో అపరిశుభ్రత తాండవం చేస్తుంది. డిగ్రీ కళాశాల కోసం ఏర్పాటు చేసిన సంపు పూర్తిగా మురుకుతో నిండిపోయింది అనే అంశాన్ని ఇచ్చారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారినిగా రాజశ్రీ, 3 అధికారులకు నియామక ఉత్తర్వులు. గవర్నర్ను కలిసిన షేబీర్ అలీ, అలాగే DS సేవలు అమోఘం అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. అందుబాటులోకి వచ్చిన నిరుపయోగంగా దర్పల్లి పసుపు పరిశోధన కేంద్రం. రైతులు విస్తృతంగా పసుపు సాగు చేయడంలో వారికి మంచి వంగడాలతో పాటు శాస్త్రవేత్తలు సూచనలు అందించేందుకు 18 ఏళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాకు 3 పసుపు పరిశోధన కేంద్రాలు మంజూరు చేసింది. అందులో ఒకటి దర్పల్లి కేంద్రం. ఏళ్లు గడుస్తున్న గ్రామీణ నియోజకవర్గ రైతులకు ఇది అందుబాటులోకి రాలేదు అనే అంశాన్ని ఇచ్చారు. మొక్కల కొనుగోళ్లతో ఆదాయం ఎంచక్క. ఆదర్శంగా మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ రూపాయలు 5 లక్షల నికర లాభంతో రాష్ట్రంలో మొదటి స్థానం. అంతా సిద్ధం, నిధుల ఆలస్యం. పోచంపాడు కేంద్రంలో మొదలు కాని చేప పిల్లల ఉత్పత్తి. నిరీక్షించి నిరసించి బడుల్లో అందని అల్పాహారం ఆ అంశాన్ని ఇచ్చారు. మొక్కజొన్నలో తెగులు గుర్తింపు, అలాగే అంతర్జిల్లా దొంగ అరెస్ట్. పచ్చలోహ విగ్రహం, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. డిగ్రీ PG కోర్సులో ప్రవేశాలు, పాల ఉత్పత్తులతో అధిక లాభాలు. గాంధారి పాఠశాలకు విద్యార్థుల వరుస రూపాయలు 25,000 పరిహారం చెల్లించాలని తీర్పు. మద్యం పట్టిన ఎల్లమ్మ కుంట, అలాగే ప్రజల జీవితాలను ప్రభావితం చేసేది బడ్జెటే అని చెప్పేసి ఈ వివరాలు ఇచ్చారు. ఇవి నాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. తేయులో కొత్త వివాదం. ఇంటర్నల్ EC సభ్యుల నియామకంలో ఇష్టారాజ్యం. నియోజకవర్గ ఎమ్మెల్యేకు తెలియకుండా గోప్యత పాటించారు రిజిస్టర్. గత పాలక మండలి నిర్ణయాల్లో ఒకటి అమలు పరచని వైన్యం. వార్సిటీలో అనేక అవకతవకలను చక్కదిద్దిన గత పాలక మండలి సభ్యులు. పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చే విధంగా వ్యవహారాలు ఉన్నాయట. నేడు DMHO బాధ్యతలు స్వీకరణ. నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు నిర్వహించనున్నారు. 3 అథ్లెటిక్స్ ఎంపికలు. మాక్లూర్ సొసైటీలో రైతులు ఆందోళన. అందరి రుణమాఫీ, చిన్న కారణాలతో పథకానికి దూరం అవుతున్నారు రైతులు. ఆధార్ రుణ ఖాతాపై అక్షర దోషాలతో జాబితాలో పేర్లు గల్లంతయ్యాయట. మార్కెట్ కమిటీలపై కన్ను. భూసేకరణపై అభ్యంతరాలు తెలపండి. మార్కెట్ కమిటీలపై కన్ను. చైర్పర్సన్ పీఠం కోసం ఆశావాహుల ప్రయత్నాలు. జిల్లాలో 7 మార్కెట్ కమిటీలు ఉన్నాయట. రెచ్చిపోతున్న సైబర్ దొంగలు. మీ పిల్లలను కిడ్నాప్ చేశామంటూ ఫోన్లు. బాల్కొండ ఠాణాకు తల్లి వచ్చిన బాధితులు. అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారట. మంచం పట్టిన ఎల్లమ్మ కుంట. చికెన్ గున్యాతో బాధపడుతున్న తాండవాసులు. జ్వరం, కీళ్ల నొప్పులతో అవస్థలు పడుతున్నారట. బడి ఆవరణ అధ్వానంగా ఉంది అంటూ అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ. ఖాళీ స్థలంలో నిలుస్తున్న మురుగునీరు. దాస్ నగర్ BC SC బాలికల రెసిడెన్షియల్ విద్యాలయాల దుస్థితి ఈ విధంగా ఉంది. దీని పట్ల అధికారులు పట్టించుకోవట్లేదంటూ చిత్రాన్నిచ్చారు. IKPలో బదిలీలు అయ్యేనా? ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపులు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత కరువు. నిరాశలో సెట్స్ ఉద్యోగులు అనే అంశాన్ని ఇచ్చారు. DS సేవలు మరవలేనివి. రేపు ఉద్యోగమేళా. ఓపెన్ వర్సిటీలో డిగ్రీ PGలకు అడ్మిషన్లు. SRSకి తగ్గిన వరద. క్రైమ్ కారణం చూసుకుంటే వేరు కారణాలతో 3 ఆత్మహత్య చేసుకున్న ఘటన. గోదావరిలో దూకి వివాహిత ఖలీల్వాడిలో బస్ బైక్ ఢీ 3కి గాయాలైన ఘటన లింగంపేటలో చోటు చేసుకుంది. భీమ్గల్లో దొంగతనం జరిగింది. అలాగే గంధప్ చెట్టు దొంగతనం. అంతర్జిల్లా దొంగ అరెస్ట్ అయ్యారు. పచ్చలోహ విగ్రహం, 3 బైకులు స్వాధీనం చేసుకున్నారు. బాధితుడికి పరిహారం చెల్లించాలి అంటూ ఒకరిని గాయపరిచిన కేసులో కోర్టు తీర్పునిచ్చిందట. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే, మత్తడి దూకుతున్న సిర్నపల్లి జలపాతం. తెలంగాణ నయాగారంగా ప్రసిద్ధి పొందిన సిర్నపల్లి జలపాతం కలకలను సంతరించుకుంది. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలతో సిర్నపల్లి జానకిబాయి చెరువులోకి భారీ ఎత్తున వరద చేరి శ్రీరామ్ జానకిబాయి చెరువు పెద్ద ఎత్తున అలుగు పారుతుందట.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్లు ప్రారంభం అంశాన్ని ఇచ్చారు. కప్పల వాగుకు వరద ఉధృతి, కుక్కలకు కూని ఆపరేషన్లు, శునకాల బెడద నియంత్రణకు నగరపాలక సంస్థ చర్యలు తీసుకుంది. ఒక్కరోజు 35 కుక్కలకు కూని ఆపరేషన్లు చేశారు. వానలు కురుస్తున్న నిండని చెరువులు, జిల్లాలోని పలు చెరువుల్లోకి చేరుకొని పూర్తిస్థాయి నీటి మట్టం, పంటల సాగు పెరుగుతుండటంతో భారీగా భూగర్భ జలాల వినియోగం. జిల్లాలో మొత్తంగా 996 చెరువులు అనే అంశాన్ని ఇచ్చారు. యువ కలోత్సవ్ పోస్టర్ ఆవిష్కరణ, నిజామాబాద్ జిల్లా డాన్స్ అసోసియేషన్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా ఈ నెల 10న అంశాన్ని ఇచ్చారు. మరో వార్త చూస్తే ప్రమాదకరంగా మాన నాగన్పల్లి బ్రిడ్జ్, శిథిలా వ్యవస్థలో బ్రిడ్జ్ సైడ్ వాల్స్ కూలి వాహనదారులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయనే అంశాన్ని ఇచ్చారు. అలాగే నిజామాబాద్ జిల్లా మత్స్యశాఖ అధికారిగా ఆంజనేయ స్వామిని నియమించారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలి. బాలిక అదృశ్యమైన ఘటన నవ్విపేటలో చోటు చేసుకుంది. టీచర్ని సస్పెండ్ చేయడం ఏమైన చర్య అని చెప్పేసి మరో అంశాన్ని ఇచ్చారు. గాయపడ్డ వ్యక్తికి 25,000 జరిమానా ఇవ్వాలని తీర్పు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు తనిఖీ నిర్వహించారు ఆర్మూర్లో. భీమ్గల్లో భారీ చోరీ జరిగిందట. అలాగే నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు నిర్వహించనున్నారు డిచ్పల్లిలో. అరకొర జీతాలతో పస్తులుంటున్నామంటూ ఆర్మూర్కు సంబంధించిన వార్త ఇచ్చారు. 2 ఆలయాల్లో చోరీ జరిగింది. వన మహోత్సవం మొక్కలు నాటిన ఎస్ఐ. వీక్లీ మార్కెట్ శుభ్రతకు చర్యలు, పారిశుద్ధ్య పనులను నిర్వహించాలి. సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం. అమీర్ నగర్ గ్రామస్తు ధర్నా ఆర్టీఓకు వినతి అందించడం జరిగింది. ఆ అంశాన్ని ఇక్కడ ఇచ్చారు. రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు, ఒకవైపు బెదిరింపులు, మరోవైపు ఖాతాలు ఖాళీ. అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. రాష్ట్ర బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా ఉంది అని చెప్పేసి మరో వార్త ఇచ్చారు. ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం, 72 మంది ప్రయాణికులు సురక్షితం. ప్రతి రైతుకు రుణమాఫీ అందేలా చూడాలి. 63 జాతీయ రహదారి నిర్మాణానికి రైతులు సహకరించాలి. బాధిత రైతులకు తగు విధంగా న్యాయం జరిగేలా చూస్తామంటూ ఆర్మూర్ ఆర్టీఓ తెలిపారట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. రెండోసారి అంటూ వార్త ఇచ్చారు. కొంతమందికి రుణమాఫీ, అయోమయంలో రైతులు. బ్యాంకులు, వ్యవసాయ కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు రైతులు. మట్టి కొట్టుకుపోయిన వంతెనలు, గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. వాగులపై వంతెనల నిర్మాణంలో జాప్యం ఏర్పడడంతో వానాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. వాగులు పారే వంతెన వద్ద నిర్మించిన తాత్కాలిక రోడ్లు కొట్టుకుపోతున్నాయట. బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కోటగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం మధ్యాహ్న భోజన నిర్వాహకులు ధర్నా చేశారట. న్యాయం కోసం ఆత్మహత్య యత్నం, బాలికపై కామాంధుడి అఘాయిత్యం, బాధితురాలికి ఇప్పటికీ దక్కని ప్రభుత్వ సాయం, పరిహారం కోసం బాలిక తండ్రి ఆత్మహత్య యత్నం. పగళ్ళు ట్రాక్టర్లు, రాత్రి టిప్పల్, జోరుగా ఇసుక దోపిడీ జరుగుతుందట. అనుమతులు చాటున అక్రమ దందా కొనసాగుతుంది. చోద్యం చూస్తున్న రెవెన్యూ, పోలీసు యంత్రాంగం ప్రభుత్వం ఆదాయానికి గండి అని చెప్పేసి చెప్తున్నారు. నిజామాబాద్ అర్బన్ ఎంఈఓగా సేవ్లా ఆయిల్ ఫామ్ సాగు చేయాలి అంటూ ఆవర్తించారు. అసెంబ్లీలో ఆడబిడ్డను అవమానించడాన్ని ఖండిస్తున్నా అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. లా విద్యార్థులకు మౌఖిక పరీక్ష, రోడ్లపైనే పశువులు, ప్రయాణికులు ఇబ్బందులు, చర్యలు చేపట్టాలని కోరుతున్నారు వాహనదారులు. గొడ్డలతో దాడి చేసిన కేసులో నిందితుడికి ₹25,000 జరిమానా విధించారట. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి జిల్లా వార్తలు. ఇవి ఈ రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.